హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంకా స సంక్రాంతి హాలిడేస్ అయితే అయిపోయినాయి కదా! మా భవిష్య వాళ్ళకి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసామండి. ఇంక వచ్చేసినాక కిచెన్ ఇదంతా కూడా సరిగ్గా లేకపోతే ఇంక ఇవన్నీ అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా సరే మా ఇంటికి వెళ్ళి వచ్చినాక నేనైతే ఖచ్చితంగా ఇలా కిచెన్ ఇంకా గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా! అన్నీ కూడా క్లీనింగ్ అయితే చేసుకుంటానండి. ఎందుకంటే ఇక్కడ మా వారు ఒక్కళ్ళే ఉంటారు కదా! సో, అన్నీ సరిగ్గా ఉండవు. అందుకని చెప్పి ఇంకా వచ్చినాక ఎక్కడవక్కడ మొత్తం డస్ట్ అంతా పడిపోయి ఉంటాయి అనమాట. ఇంకా అవన్నీ క్లీనింగ్ చేసుకుంటా. నేనే కాదు, చాలామంది హౌస్ వైఫ్స్ అయితే ఇంతే అనుకుంటా. ఇంతే. ఇంకా వచ్చినాక పొయ్య ఇవన్నీ కూడా చక్కగా మురికి పట్టేసి ఉన్నాయి అన్నమాట. సో, అన్నీ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఫస్ట్ ఇలా సోప్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకుని ఆ తర్వాత క్లాత్తో ఇంకా ఆ తర్వాత ఒక పొడి క్లాత్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుని మళ్ళీ గ్యాస్ స్టవ్ పెట్టేసి అవి ఎక్కడెక్కడైతే సర్దేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తూ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా ఆంటీ వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళకైతే ఈ కమల కాయలు ఉన్నాయండి. సో, ఇవి నారింజో ఏమో తెలీదు, కానీ స్వీట్గానే ఉంటాయి వీటి జ్యూస్. ఇంకా వచ్చేటప్పుడు ఇవైతే తెచ్చుకున్నాను. ఇంకా అవి జ్యూస్ అయితే చేస్తున్నాను. జ్యూస్ చేసి గ్లాస్లో పెట్టి స్టోర్ చేద్దామని చెప్పి ఆ జ్యూస్ అంతా కూడా. సో, కట్ చేస్తున్నాను. మంచి బాగా జ్యూసీ ఉన్నాయండి ఈ కాయలైతే. బాగా వస్తుంది రసం, ఫుల్ ఉందన్నమాట. సో, ఇంక ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి కట్ చేసేసి ఇంకా తర్వాత జ్యూస్ అయితే తీసుకుని అవన్నీ ఒక గ్లాస్లో పోసుకొని స్టోర్ చేసుకుందామని చెప్పి అయితే చేస్తున్నాను. బాగా కాయలు ఉన్నాయండి. ఇంకా నేనైతే కొన్ని మాత్రమే తెచ్చుకున్నాను అనమాట. సో, వీటిని ఇలా జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఎప్పటిలాగే మార్నింగ్ రొటీన్ ఉంటుంది కదా! సో, ఇంకా బీట్రూట్, క్యారెట్, పాలకూర ఇవన్నీ వేసి జ్యూస్ చేసి ఇంకా భవిష్యకి ఇచ్చి నేను కూడా తాగేశాను. ఇంకా వచ్చి రాగానే తనని కూడా స్కూల్కి అయితే పంపించేశాను అనమాట. ఎందుకు అనిపించిన తను ఇంట్లో మన మాట ఎలాగో వినరు, అల్లరే కదా చేసేది అని స్కూల్కి పంపించేశానమాట. అసలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంత అల్లరి చేసిందోనండి. అస్సలు ఇంకా అక్కడికి వెళ్ళాక అవుట్ ఆఫ్ మై కంట్రోల్ అనమాట. తన ఇష్టం ఫుల్ తిరిగేసింది, ఇష్టరాజ్యం అనమాట. ఇంకా తనది చక్కగా తనకి ఇష్టం వచ్చినట్టు తిరిగేసి తన ఇష్టం వచ్చినట్టు ఆడుకుంది. నిద్ర కూడా సరిగ్గా లేదనమాట. ఇక్కడ ఉంటేనే అన్ని టైంకి అనమాట. అందులోనూ స్కూల్కి పంపించినప్పుడు ఇంకా మార్నింగ్ టిఫిన్ అని, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇలా ఉంటాయి. అదే హాలిడే వచ్చి ఇక్కడున్నా కూడా అసలు ఒక టైంకి ఫుడ్ ఉండదు, టిఫిన్ ఉండదు, ఏమి ఉండదు. సో, నాకైతే అనిపిస్తుంది అబ్బా వీళ్ళకి ఎంచక్కా స్కూల్ ఉంటేనే బెస్ట్, అన్నీ టైంకి అయిపోతాయి, అలాగే అట్ ది సేమ్ టైం మన పనులు కూడా అయిపోతాయి కదా అని చెప్పి. ఎలా ఉండాలంటే అలా ఉంది. 1 వీక్కే మా అమ్మాయి అయితే బక్కగా అయిపోయింది. ఫుల్ కలర్ కూడా బ్లాక్గా అయిపోయింది అనమాట. అంత బాగా తిరిగేసింది మా అమ్మాయి. అస్సలు తనకి రావడం అయితే ఇష్టం లేదు. మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు అని చెప్పి ఇంకా అడుగుతూనే ఉంటుంది. ఇంక ఇప్పట్లో లేదమ్మా, ఇంకా మళ్ళీ సమ్మర్ హాలిడేస్, ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, తర్వాత మళ్ళీ యాన్యువల్ ఎగ్జామ్స్ అవి ఉంటాయి కదా అని చెప్పాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏమో బొంబాయి రవ్వ ఉప్మా అలాగే పల్లీ చట్నీ చేసుకున్నాము. సో, ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వ్లాగ్. అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని